తిరుపతిలో 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. పక్క స్థలంలో గుంతలు తీయడంతో భవనం కూలిపోయిందని చెబుతున్నారు. శిథిలాల కింద పలువురు చిక్కున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, 4 అంతస్తుల భవనం కూలిపోయింది, పక్కన గుంతలు దోవడంతో ఈ ప్రమాదం ఏర్పడింది అంటున్నారు. ఏం జరిగింది అసలు? ఏం చెప్తున్నారు స్థానికులు? అధికారులు ఎవరైనా చేరుకున్నారు అక్కడికి? ఏంటి అప్డేట్స్? అది తిరుపతిలోని ఆర్సీ రోడ్ లో ఉన్న 4 అంతస్తుల భవనం కుప్పకూలిపోవడం కలకలం లేచింది. అది భవనం పక్కనే నూతన భవనానికి గుంతలు తవ్వుతున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకున్న సమాచారం. ప్రస్తుతం ఈ బిల్డింగ్ లోపల ఎవరున్నారు ఏమనేది పూర్తి సమాచారం తెలియాల్సింది. ముందుగా ఇక్కడ ఖాళీ చేయించినట్టుగా కూడా చెప్తున్నారు. కాకపోతే ఆ సమయంలో లోపల ఇంకా ఎవరైనా ఉన్నారో లేదా అనే దాని మీద ప్రస్తుతం సమాచారం తెలియాల్సింది. ప్రస్తుతం సంఘటనా స్థలానికి రెస్క్యూ టీం కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ మనకి కూలిన శిథిలాలంతా కూడా తొలగించి లోపల ఇంకా ఎవరైనా ఉన్నారనేసి పరిశ్రమలు చెప్తున్నారు. బిల్డింగ్ తక్కువ సందర్భంలో ఆ చుట్టుపక్కల ఉన్న కొందరికి గాయాలు కూడా అయిన దృశ్యాలు మనకి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఇలాంటి ఘటనలు ముందుగా భద్రతా చర్యలు తీసుకోకపోవడం కారణంగానే జరిగినట్టు సమాచారం. మరి దీని మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, పూర్తి జాగ్రత్త చర్యలు తీసుకోకుండా అక్కడ చేసిన పనులకి ఏదైనా చర్యలు తీసుకుంటారని వేచి చూడాల్సింది. ఏదైనా ప్రస్తుతం ఆర్సీ రోడ్ లో కలెక్షన్ బిల్డింగ్ ఆపోజిట్ లో ఈ ఘటన జరిగింది. దాదాపు 4 అంతస్తుల భవనం కుప్పకూలిపోవడం సందర్భంగా శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా, ప్రాణాపాయం ఏమైనా జరిగిందనేది ప్రస్తుతం తెలియాల్సిన ఉంది సమాచారం. అది ఓకే ప్రసాద్.